శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. కార్తీక మాసం పూర్తి అవగానే వచ్చేదే మార్గశిర మాసం. కార్తీక మాసంలో శివ విష్ణు ఆరాధనలు ఎలా చేశామో అలానే మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణులను పూజించాలి. మార్గశిర మాసం లక్ష్మీ నారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైనది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో పాటించవలసిన నియమాలు, చెయ్యకూడని పనులు, పూజా విధి విధానాలు, పూజా సామాగ్రి ఇలా అన్నిటి గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే 5 గురువారాలు లక్ష్మీ పూజకు విశేషమైనవి. ఈ పూజకు వ్రత నియమాలు తప్పకుండా పాటించాలి. మార్గశిర మాసం అంటేనే మార్గం చూపే మాసమని అర్థం. ముఖ్యంగా సంపదలు రావటానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఆడంబరం లేకుండా శుచిగా శుభ్రంగా భక్తితో ఒక్క నైవేద్యం పెట్టి సమర్పిస్తే చాలు అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. ఈ లక్ష్మీ వారాలు మార్గశిర మాసంలో 4 మాత్రమే వస్తాయి. 5వ లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిపి 5 లక్ష్మీ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ నెలలో మొదటి వారం 5వ తేదీ, రెండవ వారం 12వ తేదీ, మూడో వారం 19వ తేదీ, 4వ వారం 26వ తేదీ, అలానే 5వ వారం 2025వ సంవత్సరం జనవరి నెలలో 2వ తేదీన వచ్చాయి. ఈ లక్ష్మీ వారాలలో పాటించవలసిన నియమాలు. ఈ లక్ష్మీ వారాలలో పిల్లలను చీపిరి కట్టతో కొట్టకూడదు. అలానే ఇంట్లో ఎవ్వరూ కూడా ఏడవకూడదు. ఈ వ్రతం చేసేవారు పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు. ఈ రోజున ఇంటిలో బూజులు దులపటం, శుభ్రం చేయటం లాంటివి చేయకూడదు. చినిగిన మాసిన వస్త్రాలను ధరించరాదు. కొత్తవే వేసుకోవాలనేదేం లేదండి. చినుగుల్లేని మంచి వస్త్రాలను ధరించాలి. శుచి శుభ్రతలే లక్ష్మీ నివాసాలు కావున మనం ముందు రోజునే అంటే బుధవారం నాడు మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంటే బుధవారం నాడే దేవుడి గదిని శుభ్రం చేసుకోవటం, పటాలకి బొట్లు పెట్టటం, దేవుడి సామాగ్రి అంతా శుభ్రం చేసుకోవటం, గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టటం ఇలా అన్నీ కూడా ముందు రోజునే చేసుకోవాలి. ఇంటిలో ఎవ్వరూ గొడవలు పడకూడదు. పెద్దగా అరవటం చేయకూడదు. పూజను ఆచరించేవారు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్నానాలు చేసి పూజా కార్యక్రమం పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. రుచి చూడటం కూడా చేయకూడదు. ఈ పూజను మీ ఇంటిలోనే నిర్వహించాలి. అంటే మీ చుట్టాల ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో చేయకూడదు. మీరు నివసిస్తున్న ఇంటిలోనే పూజను నిర్వహించాలి. అలానే ఈ రోజున ముఖ్యంగా పెట్టుకోవలసినది తలంటు స్నానం చేయకూడదు. ముందు రోజే తలకు కుంకుడుగాయ లేదా షాంపూ పెట్టుకొని తలంటు స్నానం చేయాలి. ఆ రోజున ఉట్టిగా తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి. దువ్వెనతో తల దువ్వుకోకూడదు. ఇక మార్గశిర లక్ష్మీ వారాలకు కావలసిన పూజా సామాగ్రి. దీపారాధన కోసం ఆవు నెయ్యి, లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం లేదా అమ్మవారి విగ్రహం, లక్ష్మీనారాయణుల పటం ఏదైనా పర్వాలేదు. ఇత్తడి ప్రమిదలు లేదా వెండి ప్రమిదలు వేటినైనా ఉపయోగించవచ్చు. వత్తులు, పసుపు కుంకుమ, ఎర్రటి అక్షంతలు, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పీట, ఆచమన పాత్ర మరియు ప్లేటు, ఉద్ధరణి, నీళ్లు, గంట, గంధం, వక్కలు, తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, మనం కూర్చొని పూజ చేయటానికి పీట, కడ్డీలు, కర్పూరం, అగ్గిపెట్టె. అమ్మవారికి నైవేద్యంగా 5 గురువారాలలో ఒక్కో గురువారం ఒక్కో నైవేద్యాన్ని పెడతారు. మీరు పూజ చేసే వారాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి. మామిడి ఆకులు, చేతులు తుడుచుకోవటానికి ఒక టవల్ ఇవన్నీ సిద్ధం చేసుకున్న తరువాత గురువారం నాడే వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు గడప దగ్గర ముగ్గులు వేయాలి. గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం, గుమ్మాలకు తోరణాలు కట్టడం ముందు రోజునే చేస్తాం గనుక ఇల్లు తుడుచుకొని స్నానం చేసి పూజను ప్రారంభించాలి. మనం ముందు రోజే ఆసనం అంటే పీటను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు పీట మీద అష్టదళ పద్మం వేసుకొని గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని, లక్ష్మీనారాయణుల పటాన్ని పెట్టుకోవాలి.
అమ్మవారు ఆకుపచ్చ చీర ధరించి అటూ ఇటూ ఏనుగులు ఉన్న గజలక్ష్మీదేవి ఫోటో ఉన్న పెట్టుకోండి. తర్వాత తమలపాకులో చిన్న పసుపు గణపతిని చేసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూజను చెయ్యాలి. తర్వాత అమ్మవారికి ఇరువైపులా దీపాలను వెలిగించాలి, కడ్డీలను వెలిగించాలి. విష్ణుమూర్తిని కానీ నారాయణుని కానీ పూజించాలి. అమ్మవారిని పూజించే ముందు తప్పకుండా అయ్యవారిని పూజించాలి. అక్షంతలు పువ్వులతో స్వామివారిని పూజించాలి. స్వామివారిని పూజించాక అమ్మవారి చిత్రపటానికి అమ్మవారికి ఇష్టమైన కలువ పూలు, సువాసన కలిగిన మల్లి, జాజి, విరజాజి, మొగలి, గులాబీ, చామంతి పూలతో అమ్మవారిని అలంకరించాలి. పండు తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి షోడశోపచార పూజ చేసిన తరువాత అమ్మవారిని ఎరుపు అక్షంతలతో అర్చిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. విగ్రహం ఉంటే కుంకుమార్చన చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. అమ్మవారికి ఒక్కో గురువారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంటే 1వ గురువారం పులగంను సమర్పించాలి, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నంను అమ్మవారికి సమర్పించాలి, 4వ గురువారం చిత్రాన్నం గారెలను సమర్పించాలి, 5వ వారం అమ్మవారికి పూర్ణం బూరెలను సమర్పించాలి. ఇలా నెల రోజులు అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాలను సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి నీరాజనమిచ్చి లక్ష్మీ హారతి పాటను పాడుకోవాలి. ప్రదక్షిణలు చేయాలి. చేతిలోకి అక్షంతలు తీసుకొని వ్రత కథను చదవటం లేదా వినటం చేయాలి. మార్గశిర లక్ష్మీ వారాల వ్రత కథను నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలను అమ్మవారి వద్ద ఉంచి కొన్ని అక్షంతలను తల మీద వేసుకోవాలి. ఇలా లక్ష్మీ పూజను చేయటం వల్ల అత్తగారింటికి అమ్మగారింటికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలా మార్గశిర లక్ష్మీ వారంలో పూజ చేసుకొని కథ చదువుకున్నాక గోమాతను పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగతావి ప్రసాదంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తినాలి. ఈ లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస దీక్షలో ఉండాలి. సాయంత్రం పూజ అనంతరం భోజనాన్ని చేయాలి. ఉపవాసం ఆచరించలేని వారు ఉదయాన్నే పూజను ఆచరించి కథ చెప్పుకోవాలి. అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే మార్గశిర గురువారం ఉదయం సాయంత్రం కథ చదువుకొని శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోవాలి. శనివారం రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకొని పీఠాన్ని కదపాలి. ఇక 5వ గురువారం వ్రతం సంపూర్ణమవుతుంది కావున వీలైతే 5గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి బొట్టు పెట్టి పండు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాలను ఆచరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుదాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.